అది పట్టణ ప్రజలకు ఇవాళ మాల మహానాడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో భాస్కర్ అనే బాధితుడిని పరామర్శించాం మేము. నిన్నటి రోజు ఉదయం తన సొంత భూమిలో ఆయన మా ఇతరులు వచ్చి దున్నుతూ ఉంటే అడ్డుపోతా నలుగురు మనుషులు ప్రధానంగా గంగిరెడ్డి, జయశంకర్, శ్రీనివాసులు, వెంకటరమణ, రామచంద్ర, రాజమీలు వచ్చేసి ఏమి విచారించుకునే కర్రలతో ఒకతనికి చాకు పట్టుకొని నిలబడ్డాడు. ఆయన చంపడానికి చాలా దారుణంగా కొట్టారు. కొట్టిన తర్వాత వెంటనే రావడానికి జరిగింది. అసలు దీనికి కారణం ఏంటంటే చౌడేపల్లి మండలం కాట్కేరికి దాదాపు ఇంతకుముందు 70 CJFs ఉంది మానపల్లి రెవెన్యూ డివిజన్లో. ఆ CJFsలో అతిపెద్దదైంది CJFs వచ్చేసి కాట్పేరిలో 193 ఎకరాలు 86 మంది లబ్ధిదారులతో SC లబ్ధిదారులతో ఈ CJFs జరుగుతూ ఉంది. దీనికి దాదాపు 11 బోర్లు ఇచ్చారు, 60 ఎకరాల మ్యాంగో ఆర్చర్ ఇచ్చారు. అట్లాగే ఇవాళ టమాటా రకరకాలుగా సాగు చేస్తున్నారు. మరి దీనికి ఇంకోటి ఏమంటే CA వెల్స్ వచ్చేసి 4 CA వెల్స్ ఇచ్చారు. ఇది ఇట్లా నడుస్తూ ఉంటే ప్రభుత్వం రాజశేఖర ప్రభుత్వం ఏం చేసిందంటే CJFs రద్దు చేసింది. అంటే ఏ అభివృద్ధి అయితే దళితులు ఉన్నారో ఆ అభివృద్ధిని రద్దు చేసి అంతకుముందు HDC పెట్టారు. HDC నుంచి SC కార్పొరేషన్ వచ్చింది. SC కార్పొరేషన్ వింగ్ అగ్రికల్చర్ వింగ్ మదనపల్లి ఉంటే మొత్తంగా కూడా అన్ని కుప్పం నుంచి ఇటు బాగ్రాపేట వరకు వాళ్ళే మానిటరింగ్ చేసేవాళ్ళు. మేము కూడా నేను సొసైటీ ప్రెసిడెంట్గా యూనియన్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను అనేక సార్లు విజిట్ చేశాను. కుప్పం నుంచి బాగ్రాపేట వరకు మ్యాంగో ఆర్చర్స్ ఇప్పించాము, CA వెల్స్ ఇప్పించాము, కరెంట్ మోటార్స్ ఇప్పించాము, చాలా డెవలప్మెంట్ చేశాము. అయితే ఆ డెవలప్మెంట్ చేసే భూమిలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంబంధించిన వాల్మీకులు భూమి పైన కన్నుపడింది. ఇంకోటి ఏమంటే పక్కనే గవర్నమెంట్ ల్యాండ్లో అగ్రికల్చర్ కాలేజీ కట్టినారు. అగ్రికల్చర్ కడితే భూమికి వాల్యూ పెరిగింది కాబట్టి వీళ్ళు ఆ భూమిలో ప్రవేశం చేస్తే ఇది సాధారణమైన భూమి కాదు. ఇది దాదాపు సర్వే నెంబరు 1, 2, 3, 40, 67లో 190 అంటే 1వ లీటర్లో 29 ఎకరాల చిల్లర, 2వ లీటర్లో 52, 3వ సర్వే నెంబర్లు 43, 40వ సర్వే నెంబర్లు 42 ఎకరాలు, 67 సంవత్సరం 26 ఎకరాలు, మొత్తం 193 ఎకరాలు ఉమ్మడి వ్యవసాయ సంఘం. గతంలో అయితే విడివిడిగా ఉంటే వాటిని ఒక జాయింట్ ఫార్మ్గా చేసేవాళ్ళు. అటు కాకుండా లాట్గా చూసుకొని అందరూ సమిష్టిగా చేసుకుంటారు. ఎవరెవరు సాగు చేసే భూమి వాళ్ళు లబ్ధి పొందారు. అట్లా ఉంటే ఆ భూమి పైన మీరు కన్నుబడి మొత్తంగా వేసి నిన్న వాళ్ళు ఆ మామిడి చెట్టు దగ్గర దున్నుతూ ఉంటే ఈ భాస్కర్ అడ్డుపోయినాడు. అది మా భూమి, ఇది మీరు అడ్డు దున్నుతారంటే విచక్షణాయుతంగా కొడితే దాదాపు ఇప్పటికి 24 గంటలు అయిపోయింది. 24 గంటలైనా కూడా చౌడేపల్లి పోలీసులు వాళ్లకు తెలియలా. దళితులు కొడితే లెక్క జమ లేదు. అదే రెడ్డో నాయుడు కొట్టింటే పరిగెత్తుకుంటా పోయి జిప్ అని చెప్పి CE, DSP, DIG వరకు పరిగెత్తా పోయి కేసులు కట్టేవాళ్ళు. మరి ఇవాళ అతను కొడితే కనీసం నేటికి FIR కట్టలేదు. ఎంత నిర్లక్ష్యం చూడండి పోలీసులు. అక్కడ ఒక ఇద్దరు SIలు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, సిబ్బంది ఉంది. ఇంత జరిగింది, పేపర్లో వచ్చింది, కానీ ఇప్పటివరకు కూడా బాధితుని పరామర్శించేంత లేదు. అయితే ఈ పోలీసులు ఎవరి కోసం ఉంటున్నారండి? అగ్ర కులాలకు కొమ్ముగా వస్తున్నారా? పేదలపైన దాడి చేస్తే ప్రశ్నించరా? మహిళలపైన దాడి చేస్తే ప్రశ్నించరా? ఈ కూటమి పాలనలో 27,000 మంది మహిళలపైన దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. ఈ ప్రభుత్వానికి పట్ల హోమ్ మినిస్టర్ దళిత మహిళైనా కూడా ఆమె పట్టించుకోవడం లే. మహిళలపైన అత్యాచారం జరుగుతూ ఉంటే ఈ విధంగా మాలమాదిలు ఇవాళ బ్రతకడమే కష్టమైపోయింది ఈ ప్రభుత్వంలో. కాబట్టి మేము కోరేది ఒకటే, భాస్కర్ పైన దాడి జరిగిన 5 మంది పైన SC, ST కేసు కట్టాలా. తర్వాత ఇంకోటి అంటే ఆయనకు ప్రొటెక్షన్ వల్ల. రెండోది ఇక్కడ రెవెన్యూ నిర్లక్ష్యం ఒకటి ఉంది. కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ ఒకటే చెప్పాడు, క్యాన్సల్ ఇల్లీగల్ ఎంట్రీస్. వాళ్ళు డిజిటల్ ఎంట్రీ చేయించి 1B తెచ్చుకున్నారు. చాలా ఎంత డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు. నీ భూమి నాకు రాస్తారు, నా భూమి ఆయనకు రాస్తారు. పలుకుబడి ఉంటే డబ్బులు ఇస్తే రెవెన్యూ వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి వాళ్ళు డిజిటల్ ఎంట్రీ చేశారు. కలెక్టర్ గారు లాస్ట్ మంతే ఒకటే చెప్పారు, 10th 10వ నెలలోనే క్యాన్సల్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇచ్చారు. ఇంతవరకు క్యాన్సల్ చేయలేదు. రెవెన్యూ వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు. ఇంకోటి మేము చెప్తున్నాం రెవెన్యూ వాళ్ళకు, మీ వల్లనే పేదల భూములు పోతున్నాయి, పేదలపైన దాడులు జరుగుతున్నాయి, మీరు పట్టించుకోవడం లేదు. ఇవాళ SC, ST అట్రాసిటీ జరిగిన వెంటనే ఆ గ్రామాన్ని MRO, RDO, SI అక్కడ నుండి సోషల్ పోయి పరిశీలించాలా. ఇంతవరకు ఎవరు రాలా. ఏం జరిగిందో వల్ల కనీసం తలారి కూడా ఏం జరిగిందో తెలియడం లే. కాబట్టి రెవెన్యూ వాళ్ళు వెంటనే బయలుదేరేసి ఎవరెవరు సాగులో ఉందో వాళ్ళ పేరుతో పట్టాలు ఇవ్వాలని మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా దీనిపైన చేయకపోతే 16 పైన
ప్రత్యక్ష చర్యలకు మేము ఎంఆర్ ఆఫీసును దిగ్బంధం చేయడానికి అట్లాగే ఆర్టీఓ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. వెంటనే స్థానిక సిఐ గారు ఎస్ఐ గారు జోక్యం చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టాలా. వాళ్ళు చెప్తారు భూములు తగరాదు కదా అని. అయ్యా తగరాదు భూములైన తలబాగలు కొట్టేశారు, తగరాదు భూమిని ఈపులు చితక కొట్టేశారు, కాలు చేతులు నలగొట్టేశారు. అంటే మనిషి చచ్చిపోతే కానీ మీకు తెలదా? క్రిమినల్ కేసు తెలదా? సివిల్ కేసు అంటే పెద్దవాళ్ళకైతే సివిల్ కేసు వెళ్తారా? మీరు ఫోన్ చేస్తుంటే జీతగాలను ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎస్సీలను పట్టుకొని కొట్టే మీరు ఒక ఎస్సీ పైన దాడి చేస్తే మీకు పట్టించకూడదా? వెంటనే చెప్తున్నాం, గౌరవ సిఐ గారు గౌరవ ఎస్ఐ గారు వెంటనే వచ్చి బాధితుని పరామర్శించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం కేసు కట్టాలని మరి మేము కోరుతున్నాం. మరి